రాజధాని అమరావతిలో చేపట్టిన నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేస్తున్న ఏపీ సర్కార్ మరోవైపు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల భూ కేటాయింపులపై కూడా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఏపీ సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం రాజధానిలో వివిధ సంస్థలకి భూ కేటాయింపులపై చర్చించింది. రాజధాని ప్రాంతంలో 16 అంశాల భూ కేటాయింపుల అజెండాపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. వీటిలో 12 అంశాలకు ఆమోదం తెలిపినట్లుగా మంత్రి నారాయణ చెప్పారు. 2019కి ముందు 130 సంస్థలకి భూములు కేటాయిస్తే వారిలో కొంతమంది నిర్మాణాలు చేపట్టారని, మిగిలిన వాళ్లు కూడా రానున్న 6 నెలల్లో పనులు ప్రారంభమయ్యేలాగా చూస్తామని చెప్పారు మంత్రి. 14-19లో ఇచ్చిన గెయిల్ ఇండియా లిమిటెడ్, తర్వాత అంబికా అగరబత్తీస్, అవి రెండు కూడా యాక్చువల్గా క్యాన్సిలేషన్ చేసాం. వాళ్ళ రెస్పాన్స్ సరిగా లేకుండా ఉంటే అవి రెండు కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. కొత్తగా మరొక 6 ప్రపోజల్స్ వచ్చినాయి, వాటి ఇచ్చాము. వాటిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ 2 ఏకర్స్, అదేవిధంగా ఏపీ గ్రామీణ బ్యాంక్ 2 ఏకర్స్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 0.4 ఏకర్, అదేవిధంగా ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్ఐబి దానికి వచ్చి 0.5, తర్వాత బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్కి వచ్చి 0.5 ఏకర్, బీజేపీ పార్టీకి 2 ఏకర్స్. ఈ విధంగా ఒక 6 ప్రపోజల్స్ని ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ యాక్సెప్ట్ చేశారు. గతంలో సిబిఐతో పాటు జియోలాజికల్ సర్వే, స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్, ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ సంస్థలకి కేటాయించిన భూ కేటాయింపులను రివైజ్ చేసి ఆమోదం తెలిపింది మంత్రివర్గ ఉపసంఘం. వాటితో పాటు కొత్తగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఏపీ గ్రామీణ బ్యాంక్, భారతీయ జనతా పార్టీ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇంటెలిజెన్స్ బ్యూరో, బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ సంస్థలకి రాజధానిలో భూ కేటాయింపులకి ఆమోదం లభించింది. గతంలో గెయిల్ ఇండియా, అంబికా దర్బార్బతి సంస్థలకు ఇచ్చిన భూములపై ఆ సంస్థ నుండి సరైన రెస్పాన్స్ లేకపోవడంతో రద్దు చేసినట్లుగా చెప్పింది ప్రభుత్వం. అంటే 2014-19లో 130 మందికి 1270 ఎకరాలు ఇచ్చాం. అయితే అందులో కొందరు మాత్రమే కన్స్ట్రక్షన్ కట్టి యాక్టివిటీ స్టార్ట్ చేశారు. ఇంతలోకే గవర్నమెంట్ మార్చడం వల్ల, గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఎవరూ ముందుకు రాలా, అందరూ భయపడి వెనక్కిపోయారు. అంటే ఎప్పుడైతే అమరావతి రాజధాని 3 ముక్కల ఆట ఆడారో దానికి సంబంధించి ఆ 3 ముక్కల ఆటతో ప్రతి ఒక్కరు భయపడి ఇచ్చిన 130 మందిలో కొద్ది మంది మాత్రమే కన్స్ట్రక్ట్ చేశారు, మిగతా వాళ్ళందరూ ఆగిపోయారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు కావచ్చు, డెవలప్మెంట్ యాక్టివిటీస్, అమరావతిలో రోడ్డు నిర్మాణం కానీ, అధికారుల భవనాలు కానీ, వీటన్నిటి వల్ల నమ్మకం కలిగి ఇప్పుడు 64 మంది యాక్చువల్గా అనేక మంది అప్లై చేశారు. వాళ్ళల్లో 64 మందికి 884 ఎకరాలు ఇచ్చాం. రాజధాని ప్రాంతంలో ఇప్పటి వరకు ఇచ్చిన అన్ని వర్క్స్ టేక్ ఆఫ్ అయ్యాయని చెప్పారు మంత్రి నారాయణ. ప్రస్తుతం అమరావతిలో 10,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని, వచ్చే నెలాఖరు కల్లా ఆ సంఖ్య 20,000కు పెరుగుతుందన్నారు. అమరావతిలో ఏదైతే టెండర్స్ ఇచ్చావో అన్ని వర్క్స్ టేకప్ అయినాయి. దాదాపు 10,000 పైగా ఈరోజు వర్క్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ నేను అనుకోవటం ఈ యొక్క రైనీ సీజన్ వర్షాలు కానీ లేకుండా ఉంటే ఈ మంత్ ఎండింగ్ కంటే నెక్స్ట్ మంత్ ఎండింగ్కి దాదాపు 20,000 మంది ఎంప్లాయీస్ అక్కడ వర్క్ చేస్తుంటారు. అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈశ్వర్, కేబినెట్ సబ్ కమిటీ కొంతమందికి ఇచ్చిన భూముల్ని రద్దు చేస్తుంది. కారణం ఏంటంటే వీళ్ళు ఇంతకాలమైన నిర్మాణాలు మొదలు పెట్టలేదు అన్న కారణంగా వెనక్కి తీసుకున్నారు. ఎందుకంటే కొంతమందికి ఇంకో 6 నెలల్లో నిర్మాణాలు స్టార్ట్ చేయాలని చెప్పారు కూడా. సో వీళ్ళకి రద్దు చేయడానికి కారణం ఏంటి? అండ్ కొత్తగా ఎవరికైతే భూ కేటాయింపులు చేశారో వాళ్ళకి ఎలాంటి రూల్స్ పెడుతున్నారు? ఎగ్జాక్ట్లీ గతంలో 2014-19 సమయంలో దాదాపుగా 130 సంస్థలకి 1270 ఎకరాలని రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు కేటాయించింది. వాళ్ళకి అందరికీ టైం లిమిట్ పెట్టింది. కొంత పర్టికులర్ టైం లోపల వాళ్ళ నిర్మాణాలను ప్రారంభించాలని. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత రకరకాల పరిణామాల నేపథ్యంలో 3 రాజధానుల పేరుతో, వికేంద్రీకరణ పేరుతో ముందుకు రావడం, ఆ తర్వాత చాలా కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయాయి. తిరిగి మళ్ళీ అధికారంలోకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్ళీ వాళ్ళందరికీ గతంలో ఎవరికైతే ల్యాండ్స్ని అలాట్ చేసిందో వాళ్ళందరికీ తిరిగి ఫోన్లు చేసింది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ తిరిగి వీలైనంత త్వరగా వచ్చి కన్సల్ట్ కండి, అదే సమయంలో మీరు తిరిగి ప్రారంభించాలి, లేకపోతే వాటిని వెనక్కి తీసుకుంటామని చెప్పి ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అయితే చాలామంది తిరిగి రాలేకపోయారు. చాలామంది నారాయణ ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. చాలామందిలో ఎప్పటికీ భయం నెలకొని ఉంది. తిరిగి మళ్ళీ ఏమవుతుందన్న అంత ఆందోళన వల్ల ఉంది. ఈ నేపథ్యంలో చాలామంది రాకపోవడంతో తిరిగి వాటిని రివ్యూ చేయాల్సిన
నేపథ్యం వచ్చింది. అందులో భాగంగానే గెయిల్కి, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి, అదే సమయంలో అంబికా దర్బార్ బత్కి రెండింటికి వాళ్ళకి తిరిగి పిలిచినా కూడా తిరిగి రాలేదు కాబట్టి వాళ్ళకి కేటాయించిన కేటాయింపుల్ని రద్దు చేశామని చెప్పారు. అదే సమయంలో మరికొందరికి చాలా మందికి నోటీసులు ఇచ్చారు. చాలా వాటికి తిరిగి రివైజ్ చేస్తూ వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ని కుదించి కొన్నింటికి మళ్ళీ కొత్తగా ల్యాండ్ అలాట్మెంట్ చేశారు. మిగతా వాటికి కొన్నింటికి వేరే ప్రాంతాలకు వాటిని తరలించారు. సో ఇట్లాంటి ప్రక్రియ జరుగుతూ వస్తుంది. వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ రిక్వెస్ట్లను బట్టి ఇట్లాంటి నిర్ణయాలను తీసుకుంటూ ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. ఇదే సమయంలో ఈరోజు జరిగిన సమావేశంలో కూడా మళ్ళీ ఒకసారి గతంలో కేటాయించి ఇప్పటికీ పనులు ప్రారంభం కాని వాటికి కొన్నిటికి కేటాయింపులు రద్దు చేశారు. మిగతా కొన్నిటికైతే గతంలో ఇచ్చిన స్థలం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఎంత పెట్టుబడి పెట్టబోతున్నారు, వాళ్ళకి ఎంతమంది స్టాఫ్ ఇక్కడ ఉండబోతున్నారు, వాళ్ళకి అవసరమైన స్థలం ఎంత, ఇతర ప్రాంతాల్లో ఇతర రాజధానుల్లో వాళ్ళకి ఎంత స్థలం కేటాయించారు, ఇట్లాంటి అన్నీ మరొకసారి రివ్యూ చేసి వాటిని మళ్ళీ రేషనలైజ్ చేస్తున్నారు. వాళ్ళకి అవసరమైన స్థలాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అదనంగా గతంలో ఇచ్చి ఉంటే వాటిని కూడా తిరిగి వెనక్కి తీసుకునే ప్రయత్నం ప్రస్తుతం కనిపిస్తుంది. సో ప్రధానంగా ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఎక్కువ సంస్థలు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి కాబట్టి గతంలో ఎవరికైతే అలాట్ చేసామో వాళ్ళందరూ వచ్చి వెంటనే టైం లైన్ ఒకటి ఫిక్స్ చేసుకుని ఆ లోపల ఏర్పాటు చేస్తే తమ సంస్థలు ఓకే, లేదంటే తిరిగి వాటిని రివైజ్ చేయాల్సి ఉంటుంది, రివ్యూ చేయాల్సి ఉంటుంది. తిరిగి కొత్తగా చాలా కంపెనీస్ రిక్వెస్ట్లు వస్తున్నాయి కాబట్టి వాటికి అలాట్ చేయాల్సిన నేపథ్యం కూడా ఉంటుంది. కాబట్టి ఈ లోపు ఎవరికైతే గతంలో అలాట్ చేసిన వాళ్ళు వీలైనంత 3 నెలల లోపల వాటిని ప్రారంభించాలని చెప్పి చాలా స్పష్టమైన నిర్ణయాన్ని ఈరోజు తీసుకుంటూ జీవోఎం ఒక ఆమోదం తెలిపింది. దానికి సంబంధించి వాళ్ళందరికీ మరొకసారి ఎవరికైతే అలాట్మెంట్ అయిందో వాళ్ళందరికీ మరొకసారి సమాచారాన్ని చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే చాలా సంస్థలు తమ పనులు ప్రారంభించాయి. దాదాపుగా నారాయణ చెప్తున్నట్టుగా మరొక 3 నెలల లోపల ఇప్పుడు అలాట్ చేసిన అన్ని సంస్థలు కూడా తమ కార్యకలాపాలని వాటికి సంబంధించిన నిర్మాణ పనులను ప్రారంభిస్తే, ఒకవేళ ప్రారంభించకపోతే తిరిగి వాటిని కూడా రద్దు చేస్తామని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో మొత్తానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన కేటాయింపులు జరుపుతాయో ఆ సంస్థలు వీలైనంత త్వరగా ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభిస్తే తద్వారా అమరావతి రాజధాని ముందుకు వేగంగా వెళ్లే నిర్మాణ పనులు కావచ్చు, రాజధాని భవిష్యత్తులో ముందుకు వెళ్లేదానికి అవకాశం ఉంటుందన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్, థ్యాంక్ యూ. తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. తొలిసారి కేబినెట్ కు హాజరయ్యారు కొత్త మంత్రులు వివేక్, లక్ష్మణ్, వాకిటి శ్రీహరి. పాలనాపరమైన అంశాలు, నిర్ణయాలపై చర్చ జరుగుతోంది. స్పోర్ట్స్ పాలసీపై కేబినెట్ చర్చించబోతోంది. బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించే అవకాశం ఉంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా కేబినెట్ ఇవాళ చర్చిస్తోంది. మంత్రులుగా గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి భేటీ అయింది తెలంగాణ కేబినెట్. ఏపీ ప్రభుత్వం తలపెట్టిన బనకచెర్లపైనే ప్రధానంగా కేబినెట్ చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ను సిడబ్ల్యూసీకి పంపిన విషయంతో పాటు ప్రాజెక్టు లక్ష్యాలు, అంచనా వ్యయం, నీటి వినియోగ వివరాలను కేబినెట్కు వివరిస్తారు మంత్రి ఉత్తమ్. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు జరిగే నష్టాన్ని వివరించి ఎలాంటి కార్యాచరణ ప్రకటించాలనే దానిపై చర్చించనున్నారు. ఒకవేళ బనకచెర్ల డిపిఆర్కు సిడబ్ల్యూసీ ఆమోదం తెలిపితే న్యాయపరంగా ఎదుర్కోవాల్సిన వ్యూహాలపై మంత్రివర్గ భేటీలో చర్చిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కూడా కేబినెట్ సమావేశంలో సమాలోచనలు చేసే అవకాశం ఉంది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని ఇటీవలే మంత్రులు లీకులు కూడా ఇచ్చారు. ఈ ఎన్నికల తేదీలతో పాటు ముందు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలా లేక మున్సిపాలిటీ ఎన్నికలకు వెళ్లాలా అనే అంశంపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాళేశ్వరంపై కేబినెట్ మినిట్స్ ఇవ్వాలంటూ సీఎంఓకు ఇటీవలే కాళేశ్వరం కమిషన్ లేఖ రాసింది. దీనిపై కూడా కేబినెట్ లో చర్చ జరగనుంది. వారం రోజులుగా రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులను ప్రభుత్వం జమ చేస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ విషయం కూడా కేబినెట్ లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. మా ప్రతినిధి ప్రభాకర్ తో మాట్లాడదాం. ప్రభాకర్, కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఎలాంటి కొత్త నిర్ణయాలు ఉంటాయి? అలాగే హాట్ టాపిక్ అయిన బనకచెర్ల, కాళేశ్వరంపై ఎలాంటి చర్చ జరగబోతోంది? రైట్, ప్రధానంగా సీఎం ఢిల్లీ టూర్లో కూడా చెప్పారు. క్యాబినెట్ సమావేశంలో, వచ్చే క్యాబినెట్ సమావేశంలో, అంటే ఈరోజు జరిగే క్యాబినెట్ సమావేశంలో దీనిపైన ప్రధానంగా చర్చిస్తాం. దీనికి సంబంధించి ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన అవసరం ఉంది, ఒక కంక్లూజన్ తేవాల్సిన అవసరం ఉంది అనేది సీఎం ఆ రోజు చెప్పారు. సో దాంట్లో భాగంగానే వాళ్ళ ప్రధాన ఎజెండాగా క్యాబినెట్లో చాలా అంశాలు ఎజెండా అయ్యాయి. సో దాంట్లో భాగంగానే బనకచెర్లపైన ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉంటుంది. బనకచెర్లపై ఒక మంత్రుల కమిటీని వేయడం, దాంతోపాటుగా పక్క రాష్ట్రమైన ఏపీని చర్చలకు ఆహ్వానించడం, ఆ చర్చలకు సంబంధించిన వెన్యూని ఫిక్స్ చేయడం లాంటి అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఇదివరకు ఒకసారి ఇరు ముఖ్యమంత్రుల భేటీ జరిగింది ప్రజాభవన్లో. సో అట్లాంటి మీటింగ్ ఒకటి పెట్టుకొని ముఖ్యంగా ఇప్పుడున్న వివాదాన్ని పరిష్కరించుకోవాలనే దానిపైనే ప్రధానంగా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే
క్యాబినెట్ కమిటీకి సంబంధించిన క్యాబినెట్ సమావేశాలకు సంబంధించిన మినిట్స్ అడిగింది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి. సో దానికి 30వ తారీఖులోగా అందజేస్తామని చెప్పిన నేపథ్యంలో సో దానికి సంబంధించిన కమిషన్కి ఏమేమి పంపించాలి, ఏ మినిట్స్ పంపించాలి, ఏం జరిగింది అసలు అప్పుడు ఆ క్యాబినెట్ సమావేశాల్లో చర్చ జరిగిందా లేదా, క్యాబినెట్ సబ్ కమిటీలకు మాత్రమే ఇది పరిమితమైందా అనేది ప్రధానంగా ఈరోజు చర్చించున్నారు. దాంతోపాటుగా ఇంకొక ప్రధానమైన అంశం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ. సో దీనికన్నా ముందు రైతు భరోసాను గత 7 రోజులుగా ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేస్తున్న నేపథ్యంలో సో దానికి సంబంధించి రేపు రైతు భరోసా విజయోత్సవ సభ ఒకటి సెక్రటరియట్ ముందున్న రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర ఉంది. అక్కడ పెద్ద ఎత్తున రైతులు, ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. సో ఈ రైతు విజయోత్సవ సభలో, రైతు భరోసా విజయోత్సవ సభలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది, ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పాజిటివ్ వైబ్ ఒకటి ఏర్పడింది. పూర్తి స్థాయిలో ఎకరాలతో సంబంధం లేకుండా రైతు భరోసాను ప్రభుత్వం ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఒక పాజిటివ్ వైబ్ అక్రాస్ ద స్టేట్ కనిపిస్తుంది. కాబట్టి సో ఇప్పుడు ఎన్నికలకు పోతే బాగుంటుందనే అభిప్రాయంలో ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఈరోజు క్యాబినెట్లో దానిపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. సో ఇంకా కొన్ని అంశాలు స్పోర్ట్స్ పాలసీతో పాటుగా మిగతా అంశాలను కూడా క్యాబినెట్ డిస్కషన్ చేసే అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే 1.5 అవర్ నుంచి కంటిన్యూ అవుతుంది. ఇంకొక 2-3 గంటల పాటు అయితే కొనసాగే అవకాశం ఉంటుంది. ప్రతి అంశాన్ని కూడా సుదీర్ఘంగా చర్చిస్తున్నారు, సుదీర్ఘంగా దానిపైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇవాళ ప్రధానంగా ఈ 3 అంశాలు అయితే చర్చకు వస్తాయి, అట్లాగే నిర్ణయాలు కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ ప్రభాకర్. ఇక నెక్స్ట్ స్టోరీ చూద్దాం. సరిగ్గా 6 నెలల తర్వాత స్థానిక సంస్థల నిర్వహణపై హైకోర్టు మళ్లీ విచారణ చేపట్టింది. పిటిషనర్లు, ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ వాదనలు విన్న అనంతరం తీర్పుని రిజర్వ్ చేసింది. మరి 3 వైపులా వాదనలు ఎలా ఉన్నాయి, హైకోర్టు సంధించిన ప్రశ్నలేంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో సర్పంచ్ల పదవీ కాలం 2024 ఫిబ్రవరి 1వ తేదీతో ముగిసిపోయింది. ఎంపీటీసీ సభ్యుల పదవీ కాలం 2024 జూలై 5వ తేదీతో పూర్తయిపోయింది. దీంతో 6 నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాల్సిండగా ప్రభుత్వం జాప్యం చేస్తూ వచ్చింది. రాజ్యాంగం ప్రకారం 6 నెలలలోపు లేదా 6 నెలల ముందైనా నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నల్లగొండ జిల్లాకు చెందిన 2 మాజీ సర్పంచ్లు స్థానిక ఎన్నికలపై కోర్టుని ఆశ్రయించారు. ఎన్నికలైనా నిర్వహించండి లేదా పాత సర్పంచ్లనైనా కొనసాగించాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఇటు ప్రభుత్వం తరపున న్యాయవాదులు, అటు మాజీ సర్పంచ్ల తరపు లాయర్స్ కూడా బలంగా వాదనలు వినిపించారు. దీంతో ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో తేల్చి చెప్పాలని హైకోర్టు ప్రభుత్వాన్ని కోరింది. ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో చెప్పిన ప్రభుత్వం ఈసారి రిజర్వేషన్లో వార్డు డివిజన్ ప్రక్రియ పూర్తికి మరో 25 రోజుల టైం కావాలని కోర్టును కోరింది. ఇటు ఈసీ మాత్రం ఎన్నికల ప్రక్రియకి 60 రోజుల టైం పడుతుందని కోర్టుకు తెలిపింది. అటు పిటిషనర్స్ మాత్రం వీలైనంత త్వరగా ఎన్నికలు జరగాల్సిందే అంటూ కోర్టుని విన్నవించడంతో ఈ 3 వాదనలు విన్నటువంటి కోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఎలెందర్ సిద్ధంగా ఉన్నారు. ఎలెందర్, 3 వాదనలు విన్నటువంటి కోర్టు అయితే మొత్తానికి తీర్పుని రిజర్వ్ చేసింది. మళ్ళీ ఎలక్షన్స్ ఎప్పుడు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి? రైట్, ప్రస్తుతం ఒక వైపు చూస్తుంటే మాత్రం అతి త్వరలోనే ఎలక్షన్స్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి కొంతమంది మంత్రులు లీకులు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు వస్తున్నటువంటి పాజిటివ్ వైపును దృష్టిలో పెట్టుకొని అతి త్వరలోనే ఒక 1-2 months లోపే ఈ ఎన్నికలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు చాలా రోజుల తర్వాత విచారణకు వచ్చినటువంటి ఈ అంశం పైన, స్థానిక సంస్థల ఎన్నికల అంశం పైన హైకోర్టు ముగ్గురు తరపునటువంటి వాదనలు అయితే విన్నది. దీని 3 అంశాలు విన్న తర్వాత దాన్ని రిజర్వ్ చేసింది. ఏ క్షణమైనా రెడీ టు ఆర్డర్ లాగా ఒక అనౌన్స్మెంట్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. అది ఎప్పుడు ఉంటుంది అనే అంశాలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. అయితే పిటిషన్లు మాత్రం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో వెంటనే ఎలక్షన్లను నిర్వహించాలి, లేదంటే తప్పకుండా పాత సర్పంచ్లనే కంటిన్యూ చేయాలనేది అనౌన్స్ చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరొక వైపు ఎన్నికల సంఘం మాత్రం ఈ అంశానికి సంబంధించి మాకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించాలన్నా కంపల్సరీగా ఒక 2 months అంటే 60 days టైం పడుతుంది. ఎందుకంటే ఎన్నికల అధికారులను నియమించుకోవడం కావచ్చు, వాళ్ళకి అవగాహన కల్పించడం కావచ్చు, అదేవిధంగా ఎన్నికలకు నిలబడేటువంటి అభ్యర్థులకు సంబంధించి వాళ్ళకి సంబంధించినటువంటి గుర్తుల ఎంపిక అంశాలపైన ఎన్నికల అధికారులకు ఒక అవగాహన కల్పించాలి. అదేవిధంగా ఎన్నికలకు వెళ్తే ప్రజల్లో కూడా ఒక అవగాహన కార్యక్రమాలు మేము తీసుకెళ్లాలి. కాబట్టి మాకు కొంత టైం కంపల్సరీ పడుతుంది, మాకు ఒక 60 days టైం కావాలనేది ఎన్నికల సంఘం చెప్తుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక 25 days అంటే వార్డుల డివిజన్ కావచ్చు, రిజర్వేషన్ల అంశం కావచ్చు, ఇవన్నీ కొన్ని టెక్నికల్ అంశాలను దృష్టిలో పెట్టుకొని మాకు ఒక 20-25 days టైం అవసరం పడుతుందనేది ప్రభుత్వం చెప్తుంది. ఇటు 3 వాదనలు విన్నటువంటి హైకోర్టు ఈ అంశాన్ని రిజర్వ్లో పెట్టింది. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఒక డెడ్లైన్ పెట్టి ఆ డెడ్లైన్ లోపు ఎన్నికలు నిర్వహించాలనేది హైకోర్టు చెప్పే అవకాశం కూడా లేకపోలేదు. ఒకవైపు దీనికి సంబంధించి ఇంటర్నల్గా కూడా ప్రభుత్వం కూడా ఒక పాజిటివ్ లైన్లోనే ఉంది. కాబట్టి త్వరలోనే ఎలక్షన్లు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారట్టుగా ఒక లీక్ అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ తీర్పు అంటే మరోసారి ఈ విచారణ జరిపి రిజల్ట్ పెట్టినటువంటి హైకోర్టు ఆ తీర్పును అనౌన్స్ చేసే లోపే ఎన్నికలకు కూడా అనౌన్స్ చేసే అవకాశం కూడా లేకపోలేదు.
థ్యాంక్ యూ ఎలిందర్. ఇక ఓరుగల్లులో కాంగ్రెస్ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. పదవులు పెత్తనం కోసం కొండా వర్సెస్ నాయిని అండ్ గ్యాంగ్ మధ్య మొదలైన పోరు ఇప్పుడు మరో లెవెల్కి వెళ్ళింది. మున్నూరు కాపు సంఘం ప్రారంభోత్సవం సందర్భంగా కాంగ్రెస్ లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. హనుమకొండలో మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణ పనులకి శంకుస్థాపన జరిగింది. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. మున్నూరు కాపు భవనానికి శంకుస్థాపన సందర్భంగా కొండా మురళిపై నాయిని రాజేందర్ రెడ్డి పరోక్ష విమర్శలు చేశారు. అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని, ఆవేశాలకి పోయి బహిరంగ విమర్శలు చేయకూడదన్నారు ఎమ్మెల్యే నాయిని. అన్ని పార్టీల వాళ్ళు అందరూ ఉండాలి, ఎవరైనా కానివ్వండి, దీంతో రాజకీయాలకు సంబంధం లేకుండా రావాలి, కలిసి ఉండాలి, కలిసి పని చేసుకోవాలి తప్ప ఆవేశాలకు వచ్చిరాని మాటలు రోడ్డు మీద మాట్లాడుకొని వాటికి లోనయ్యి ఏమి గట్టు పంచాయతీ కాదు, పాత పంచాయతీ కాదు, దేనికి లేదు, ఏం లేదు. ఇది ఉమ్మడి జిల్లాకు సంబంధించిన భవనం. మీరు రుణం తీసుకునే అవకాశం నాకు ఈ విధంగా రావటం చాలా సంతోషంగా ఉంది. ఈ భవనం మీకు అనుకున్న సమయం లోపల కంప్లీట్ చేసి ప్రారంభం అయ్యే వరకు మీరు వెనువెంటా ఉంటా. కొండా మురళి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. వరంగల్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మున్నూరు కాపు సంఘం నాయకులతో భేటీ అయ్యారు. మున్నూరు కాపు కార్యక్రమానికి కొండా మురళి రాకపోవడం, నాయిని రాజేందర్ రెడ్డి పరోక్ష విమర్శలు చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ప్రశ్న ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి పెద్దేశ్ సిద్ధంగా ఉన్నారు. పెద్దేశ్, ఓరుగల్లు కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతోంది? నేతల మధ్య విభేదాలు ఉన్నాయా నిజంగానే? తాజా కార్యక్రమం నేపథ్యంలో మరోసారి తూర్పు పశ్చిమల మధ్య ఉన్నటువంటి దూరం బయటపడింది. ఈరోజు హనుమకొండలోని అలంకార్ జంక్షన్ ప్రాంతంలో ఇక్కడ మున్నూరు కాపు సంఘానికి సంబంధించినటువంటి భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి అంటే రాష్ట్ర నాయకులతో పాటు వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి మున్నూరు కాపు సంఘం నాయకులంతా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 11:40 నిమిషాలకు ఆ కార్యక్రమం ఉన్నప్పటికీ అప్పటికే ఎమ్మెల్యేతో పాటు ఇతర నాయకులతో, స్థానిక ఎమ్మెల్యేతో పాటు మున్నూరు కాపు సంఘం నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. కానీ జిల్లాకు చెందినటువంటి మున్నూరు కాపు సంఘం నాయకుడు కొండా మురళి కూడా ఆహ్వానం ఉంది, ఆయన కూడా వస్తారని చెప్పి కాపు సంఘం నాయకులంతా కూడా భావించారు. కానీ ఆయన అంటే ఇక్కడ నెలకొన్నటువంటి ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో ఆయన ఈ కార్యక్రమానికి రాలేదు. సేమ్ టైంలో ఆయనకి ఇక్కడ కార్యక్రమం రాకపోవడంతో పాటు ఇక్కడ చూస్తున్నాం ఫ్లెక్సీలు కూడా వారికి స్వాగతం పలుకుతూ కొండా మురళి, కొండా సురేఖ దంపతులకు కూడా స్వాగతం పలుకుతూ ఈ విధంగా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు మున్నూరు కాపు సంఘం నాయకులు. కానీ వారు అంటే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి కాపు సంఘం నాయకులు కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కూడా వచ్చారు. కానీ సొంత పార్టీకి సంబంధించినటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రి భర్త ఈ కార్యక్రమానికి ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రాలేదు. సో సేమ్ టైంలో మున్నూరు కాపు సంఘానికి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులతో ఆయన వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో సమావేశమయ్యారు. సో ఆ సంఘం అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలపైన వారితో డిస్కస్ చేయడం జరిగింది. త్వరలో కాపు సంఘంకు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా రాబోతున్న నేపథ్యంలో ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన కూడా వారితో డిస్కస్ చేశారు. అయితే ఇంత అంటే దాదాపు ఇక్కడ మనకు కనిపిస్తుంది 4 శిలాఫలకాలు కనిపిస్తున్నాయి. 2015 నుండి 4 శిలాఫలకాలకే పరిమితం అయ్యాయి తప్ప ఇక్కడ నిర్మాణం అనేది జరగలేదు. కాబట్టి ఈసారైనా ఖచ్చితంగా అంటే దీని అంచనా వ్యయం పెంచి ఇప్పుడు నిర్మాణానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఈసారైనా భవన నిర్మాణం జరుగుతుందని చెప్పి ఒక ఆశాభావంతో ఉన్నారు. సో సొంత పార్టీకి సంబంధించినటువంటి స్థానిక ఎమ్మెల్యే కూడా ఇనిషియేట్ తీసుకొని దానికి రివైజ్డ్ ఎస్టిమేట్స్ దాదాపు మొదట 5,55,00,000 అనుకున్నది, ఇప్పుడు 7,05,00,000 దాన్ని రివైజ్డ్ ఎస్టిమేట్ చేసి ఇక్కడ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఇందులో కలిసి రావాల్సినటువంటి స్థానిక మంత్రి భర్త కొండా మురళి రాకపోవడం పట్ల కూడా ఇక్కడ కాపు సంఘం నాయకులకు కూడా ఒక చర్చగా మారింది. సో ఆయన కూడా ఇక్కడ కొంత అంటే రాజకీయంగా కొంత నేతల మధ్య గ్యాప్ పెరుగుతున్న నేపథ్యంలోనే ఆయన దూరంగా ఉన్నారని చెప్పి కూడా కాపు సంఘం నేతల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది. సో మొత్తం మీద అయితే ఇటు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి సో వరంగల్ పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అంతా ఒక తాటిపైకి వెళ్ళే వారంతా కూడా కొండా సురేఖ, కొండా మురళి భర్త పైన వారంతా కూడా అధిష్టానంకి ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేస్తూ వారంతా ఒక తిరుగుబాటు చేస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ కొంత ఆసక్తికరంగా మారింది. సో ఈ రోజు అంటే మొదట అంతా కూడా కొండా మురళి కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా ఈ కాపు సంఘానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా హాజరవుతారని అంచనా వేశారు. ఆ సందర్భంగా ఏదైనా హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంటుంది అనే భావనతో ఇటు కాపు సంఘ నాయకులు కావచ్చు, పోలీసులు కూడా ముందస్తుగా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కానీ కొంత టెన్షన్ వాతావరణం నేపథ్యంలో ఆయన కూడా దూరంగా సో అక్కడ వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని మంత్రి క్యాంప్ కార్యాలయానికి పరిమితయ్యారు. మొత్తం మీద అయితే ఈ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో పోలీసులు, కాపు సంఘం నాయకులు కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అక్కడ ఇక్కడ అని లేదు, ఎందెందు వెతకి చూసినా అందందే దొరుకున్న డ్రగ్స్ అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇప్పుడు కాలీవుడ్లో కూడా డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. నటుడు శ్రీరామ్ని చెన్నై పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తూ ఉండడం హాట్ టాపిక్గా మారింది.
డ్రగ్ పెడ్లర్ ప్రదీప్ ఇచ్చిన సమాచారంతో విచారణ చేపట్టిన అధికారులు శ్రీరామ్ను అదుపులోకి తీసుకున్నారు. శ్రీరామ్కి వైద్య పరీక్షలు కూడా నిర్వహించి డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారించారు. ఆయనతో పాటు మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. అన్నా డీఎంకే నేత ప్రసాద్ నుంచి శ్రీరామ్ డ్రగ్స్ కొన్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ప్రసాద్తో పాటు మరో ఇద్దరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తుని ముమ్మరం చేశారు. మరికొందరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. డ్రగ్స్ లింకులను బయటపెట్టేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. మొత్తంగా శ్రీరామ్ అరెస్ట్ కాలీవుడ్లో చర్చనీయాంశమైంది. మరిన్ని డీటెయిల్స్తో మా ప్రతినిధి ప్రణీత లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, చూస్తుంటే టాలీవుడ్లో మాదిరిగా కాలీవుడ్లో కూడా చాలా పేర్లు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా శ్రీరామ్ విచారణలో ఎలాంటి వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి? అయితే శ్రీరామ్ ఇంకా అరెస్ట్ కాలేదు. ఆయనకి సంబంధించిన విచారణ ఇంకా కొనసాగుతుంది. చెన్నైలో ఉన్నటువంటి ఒక పబ్లో గత శనివారం రోజు ఒక చిన్నపాటి ఇష్యూ నడిచింది. ఒక ముగ్గురి మధ్య గొడవ తారాస్థాయికి చేరడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు పోలీసులకు కాల్ చేశారు. దీంతో ఆ గొడవకు సంబంధించినటువంటి వ్యవహారంలో అన్నా డీఎంకేకి సంబంధించినటువంటి లీడర్ ప్రసాద్ కూడా ఉన్నారు. సో ప్రసాద్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అతడు అప్పటికే డ్రగ్స్ తీసుకొని ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత అతడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో ఫిలిం యాక్టర్ శ్రీరామ్ సైతం డ్రగ్స్ తీసుకున్నట్లు అతడు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దీంతో శ్రీరామ్ని సైతం ఇవాళ ఉదయం రావాల్సిందిగా నోటీస్ ఇచ్చి ఆయన్ని స్టేషన్కి తీసుకొచ్చారు. సో ప్రజెంట్ అతడికి సంబంధించినటువంటి బ్లడ్ శాంపుల్స్తో పాటు యూరిన్ శాంపుల్స్ని కూడా సేకరించారు. అయితే అతడికి కొకైన్ పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. సో ఫర్దర్గా ఆయన మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతున్నారో చూడాల్సింది. ఎందుకంటే ఇతడు కేవలం కన్జ్యూమర్గా ఉన్నాడు కాబట్టి ఇతన్ని అరెస్ట్ చేసేటువంటి ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయో చూడాల్సింది. ఒక్కొక్క రాష్ట్రంలో డ్రగ్స్ కన్జ్యూమర్స్ పైన ఒక్కొక్క తీరులో ఆయా రాష్ట్రాల ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ చర్యలు ఉంటాయి. కాబట్టి తమిళనాడుకు సంబంధించి కన్జ్యూమర్స్ని కేవలం విక్టిమ్స్గా ట్రీట్ చేస్తారా, లేదంటే ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం వీరిని కూడా అరెస్ట్ చేస్తారా చూడాల్సింది. అయితే శ్రీరామ్కి డ్రగ్స్ ఇచ్చింది మాత్రం ప్రసాద్గా తెలుస్తుంది. అయితే ప్రసాద్కి ప్రదీప్ అనేటువంటి వ్యక్తి డ్రగ్స్ని ఇచ్చాడు. సో ప్రదీప్ని మళ్ళీ విచారించగా బెంగళూరుకు సంబంధించిన ఒక నైజీరియన్ నుండి ఒక్కొక్క గ్రామ్ కొకైన్ని 12,000 రూపాయలకి కొనుక్కున్నట్టు తెలుస్తుంది. సో వారి వద్ద నుండే శ్రీరామ్కి ఈ డ్రగ్స్ రావటం, సో డ్రగ్స్ని తీసుకున్నట్టు పోలీసుల విచారణలో కూడా బయటపడింది. కాబట్టి శ్రీరామ్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అయితే ఇంకా కొనసాగుతుంది. సో ఫర్దర్గా కంప్లీట్ బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత అతని నుండి మరిన్ని వివరాలు కూడా తీసుకొని అతని పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సో ప్రెసెంట్ పాజిటివ్ వచ్చింది మాత్రం కేవలం యూరిన్ శాంపిల్కి సంబంధించిన రిపోర్ట్లో పాజిటివ్ వచ్చింది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. దట్స్ ఆల్ ఇన్ 5 at 5 బ్రేక్ తర్వాత